హాయ్ ట్రేడర్స్, స్టాక్ మార్కెట్లో అసలు బైబ్యాక్ షేర్స్ అంటే ఏంటి? అప్పుడప్పుడు మనం న్యూస్లో కూడా చూస్తూ ఉంటాం, పలానా ఎక్స్ కంపెనీలో వాటి షేర్స్ని బైబ్యాక్ చేస్తుందని. అసలు కంపెనీ వాటి షేర్స్ని ఎందుకు కొనాలి? సో మార్కెట్లో ఎంటర్ అయ్యే ప్రతి బిగినర్కి ఇలాంటి డౌట్స్ వస్తాయనే నేను ఈ బైబ్యాక్ కాన్సెప్ట్ని మీకు చెప్పబోతున్నాను. ఒక కంపెనీలో 100% స్టేక్లో మేజర్ స్టేకు ప్రమోటర్స్కి, అలాగే మైనర్ స్టేకు ఎఫ్ఐఎస్, డిఐఎస్ అండ్ పబ్లిక్ ఉంటారు. అయితే కంపెనీ అప్పుడప్పుడు ప్రమోటర్స్ స్టేక్ కాకుండా రిమైనింగ్ అవుట్ స్టాండింగ్ షేర్స్ని రీపర్చేజ్ చేసి ఓపెన్ మార్కెట్లో అవైలబిలిటీ ఆఫ్ షేర్స్ సంఖ్యని తగ్గించి వాటికి మార్కెట్లో డిమాండ్ని క్రియేట్ చేస్తుంది. సో ఓపెన్ మార్కెట్లో తక్కువ అవైలబిలిటీ ఉండటం వల్ల ఆటోమేటిక్గా డిమాండ్ పెరిగి ప్రైస్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ప్రమోటర్ స్టేక్ కాకుండా రిమైనింగ్ స్టేక్లో ఎవరికైతే మేజర్ షేర్ హోల్డింగ్ ఉంటుందో వారి స్టేక్ని తగ్గించి కంపెనీ డెసిషన్స్ మీద వారి కంట్రోలింగ్ అథారిటీని కూడా తగ్గించవచ్చు. అంతేకాదు, ఈ బైబ్యాక్ వల్ల స్టాక్ పిఈ రేషియోని కంట్రోల్ చేసుకుంటుంది. అంతేకాకుండా కొన్ని సిచ్యువేషన్స్లో ఒక్కో కంపెనీ ఎగ్జిస్టింగ్ షేర్స్ రీపర్చేస్ చేసి వాటిని తిరిగి కంపెనీలో వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్కి గిఫ్ట్గానో ఇన్సెంటివ్ రూపంలోనో ఇష్యూ చేసి ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ని డైల్యూట్ అవ్వకుండా చూసుకుంటుంది. ఈ బైబ్యాక్ యాక్టివిటీ వల్ల లాభాలు నష్టాలు రెండూ ఉన్నాయి. ఫస్ట్, బైబ్యాక్ వల్ల తనకున్న షేర్ హోల్డర్స్ని రిటెన్షన్ చేయడం, స్టాక్ ప్రైస్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అండ్ న్యూ ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయడం. వేరాస్ అదర్ సైడ్ ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్ ఇలా కూడా ఫీల్ అవ్వచ్చు, కంపెనీ ఉన్న క్యాపిటల్ని బిజినెస్ గ్రోత్కి యూజ్ చేయకుండా బైబ్యాక్కి స్పెండ్ చేస్తుందని వారి స్టేక్ నుండి ఎగ్జిట్ అయ్యే ఛాన్సెస్ లేకపోలేదు. సో రీజన్స్ ఎన్నున్నా కానీ కంపెనీ తన ఎగ్జిస్టింగ్ కాంపిటిటివ్ కంపెనీస్ స్టాక్ ప్రైస్తో కంపేర్ చేసుకున్నప్పుడు స్టాక్ ప్రైస్ అండర్ వాల్యూతో ఉందనిపిస్తే స్టాక్ ప్రైస్ని ఇంప్రూవ్ చేయడానికే ఈ ప్రయత్నం అంతా. సో కాన్సెప్ట్ అర్థమైందనుకుంటా. ఈరోజు దీని గురించే ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే, వన్ ఆఫ్ ద లీడింగ్ టెలికామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఇండస్ టవర్స్ కూడా ఈ జూలై 30 వారికి ఉన్న ఎగ్జిస్టింగ్ షేర్స్లో కొంత బైబ్యాక్ చేసుకుంటామని కంపెనీ అఫీషియల్గా అనౌన్స్ చేసింది. దీంతో లాస్ట్ ఫ్రైడే కంపెనీ స్టాక్ ప్రైస్ ఒకే రోజు నియర్లీ 5% పెరిగి 444 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చేసి యాజ్ ఆన్ 27 జూలై నాటికి 1,19,664 కోట్ల రూపాయలు. ఈ కంపెనీలో యాజ్ ఆన్ జూన్ మంత్ డేటా చూస్తే భారతీ ఎయిర్టెల్కి 48% స్టేక్ ఉన్నమాట అందరికీ తెలుసు. ఎయిర్టెల్ స్టాక్ ప్రైస్ కూడా లాస్ట్ ఫ్రైడే 4.5% పెరిగి 1514 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఇదండి బైబ్యాక్ కాన్సెప్ట్. సో మై ఎక్స్పెక్టేషన్ ఈజ్ నెక్స్ట్ వీక్ ఈ రెండు కంపెనీల్లో స్టాక్ ప్రైస్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. ఒకసారి మీ మార్కెట్ ఎక్స్పర్ట్ని కన్సల్ట్ చేసి వీటిలో ఇన్వెస్ట్ చేయాలా వద్దా అని తెలుసుకోండి. థ్యాంక్ యూ.